ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు స్పైసీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీతో ఈ సంక్రాంతిని మరింత ఆనందంగా చేసుకుందాం రండి. ఒక్కో ముద్ద నోట్లో పెడుతుంటే ఉందండి, ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మన స్టైల్లో ఈ స్పైసీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించి గిన్నెలోకి 1 లీటర్ నీళ్లను తీసుకోవాలి. దీనిలోనే శుభ్రంగా కడిగిన 1 కేజీ చికెన్ వేసి 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని 10 నిమిషాలు గ్యాస్ హైలో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడే చికెన్ 70 to 80% ఉడికిపోతుందండి. ఇలా ఉడికించుకున్న చికెన్ ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ వాటర్ ని బిర్యానీ కోసం పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవడానికి మందపాటి మూకుడు తీసుకుని కప్పు ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. వేడెక్కిన ఆయిల్ లో 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇందులోనే 2గా చీలిన 7 నుండి 8 పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి వేగించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కోసుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా రంగు మారే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక 1/2 స్పూన్ పసుపు వేసి దీనిలోనే ఉడికించుకున్న చికెన్ కూడా వేసుకుని చికెన్ ని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చికెన్ ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 4 స్పూన్ల కారం వేసి వీటన్నింటిని చికెన్ కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కారం తక్కువగా తినేవారు 3 స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుందండి. స్పైసీగా కావాలనుకుంటే 4 స్పూన్ల కారం వేసుకోవచ్చు. అన్నింటినీ బాగా కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిచ్చి మూత తీసి చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని 1/2 గ్లాస్ పోసుకుని 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కొంచెం గ్రేవీగా వస్తుందండి. గ్యాస్ సిమ్లో పెట్టి కింద మాడిపోకుండా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలే వరకు కొంచెం దగ్గరగా రానివ్వాలి. తర్వాత 1 గుప్పెడు కసూరి మేతిని కూడా వేసి బాగా కలుపుకుని ఫ్రై చేసి బాగా దగ్గరగా రానివ్వాలి. చివరగా 4 లేక 5 రెబ్బల కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నె పెట్టుకుని 4 లేక 5 స్పూన్ల ఆయిల్ వేసుకుని 1 స్పూన్ నెయ్యి కూడా వేసి కరిగించుకోవాలి. ఈ కరిగిన నెయ్యిలో అన్ని మసాలాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మసాలాల లిస్టాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. దీనిలోనే 2గా చీలిన 10 పచ్చిమిర్చిని కూడా వేసి ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత చిలికలుగా కోసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేగనివ్వాలి. ఉల్లిపాయ చీలికలు బాగా వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 1 కప్పున్నర పెరుగు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి అన్నింటినీ మగ్గనివ్వాలి.
కొత్తిమీర పుదీనా బాగా మగ్గిన తర్వాత ఒక అరగంట నానబెట్టిన 3 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూనున్నర బిర్యానీ మసాలా, 6 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని కలుపుకోవాలి. బిర్యానీ మసాలా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చికెన్ ఫ్రై బాగా స్పైసీగా ఉంటుంది కదా. అందువల్ల బిర్యానీలో కాస్త సరిపడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ చొప్పున 4.5 గ్లాసుల వాటర్ని ఇందులో పోసుకోవాలి. ఫస్ట్ చికెన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ వాడుకోవచ్చు. మీ రుచికి సరిపడా ఉప్పు మసాలాలు అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చూసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే నీరు కొంచెం ఎగిరిపోయి ఇలా ఉన్నప్పుడు గ్యాస్ సిమ్లో ఉంచి కొంచెం నెయ్యి వేసుకుని ఒకసారి నెమ్మదిగా గరిటెతో కలుపుకుంటే బిర్యానీ చక్కగా విడివిడిగా అంటుకోకుండా వస్తుందండి. బిర్యానీ మొత్తం ఉడికిపోయాక ఒకసారి కలుపుకుని ముందుగానే ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో పైన వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని గ్యాస్ కట్టేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలా వదిలేయాలి. నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి బిర్యానీని వడ్డించుకుని కొంచెం ఉల్లి చట్నీ వేసుకుని తింటే ఉంది గురువు గారు, ఘాటు నాశాలానికి అంటింది. అంత స్పైసీగా అదిరిపోయిందండి. చికెన్ ముక్క కూడా చాలా మెత్తగా వచ్చింది. చూసారు కదా అండి, మీకు నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.